అందరికీ నమస్కారం అండి. ఈవేళ నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. 3 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. ఎలా మాట్లాడాలో తెలియక ఈ బాధాకరమైనటువంటి విషయం ఒకటి ఉంది. అది ఎలా మాట్లాడాలో తెలియక నేను 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ప్రయత్నించి ఇంక ఈరోజు మాట్లాడుతున్నాను. మా ఫ్యామిలీ డాక్టర్ అయినటువంటి హోమియోపతి డాక్టర్ అయిన డాక్టర్ గారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు. ఒక యాక్సిడెంట్, స్పాట్ డెడ్. ఆ బాధని తట్టుకోవడం ఎంత కష్టంగా ఉందంటే మా ఫ్యామిలీ మొత్తం అందరూ, మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఆయన దగ్గరే మేము మందు తీసుకుంటాం. మందులు ఇస్తారు ఆయన మాకు. ఫోన్ చేసి ఎక్కడ బాధ ఉన్నా, నొప్పి ఉన్నా, కాళ్ళ నొప్పులేంటి, కడుపు నొప్పి, అసలు శరీర బాధలు ఏమొచ్చినా సరే మేము ఆయనకే చెప్పుకునేవాళ్ళం. మా మందు చెప్పేవారు, అది వేసుకునేవాళ్ళం. హోమియోపతి కిట్ కూడా ఇచ్చారు మాకు, ఆయన వేసుకునేవాళ్ళం. అదేమిటో ఆయన చెప్పగానే నిమిషాల్లో తగ్గిపోయేది మాకు. హోమియోపతి నిమిషాల్లో తగ్గిపోవడం అనేది నాకు ఆయన దగ్గరే చూశాను నేను. ఎంత మంచి వ్యక్తి అండి, ఎంత సున్నిత మనస్కుడు ఆయన. నెమ్మదిగా మాట్లాడేవారు, ప్రేమపూర్వకంగా మాట్లాడేవారు, అభిమానంగా మాట్లాడేవారు. దేవుడు మంచి వాళ్ళని ఎక్కువ కోరుకుంటాడని చెప్తూ ఉంటారు కదా, అదే ఇదేమో అనిపిస్తుంది నాకు. చాలా చాలా బాధగా ఉంది. రోజు వచ్చి అందరితో మాట్లాడుకోవాలని చెప్పి అనుకున్నాను నేను. అయితే మా డాక్టర్ గారు సడన్ డెత్కి చాలా 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 బాధగా ఉంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వ్యక్తి ఆయన. నేను ఎంతోమందిని పరిచయం చేశాను ఆయనకి ఆరోగ్య విషయంలో. వాళ్ళందరూ కూడా ఎంత బాధపడుతున్నారు, అయ్యో ఇంత మంచి డాక్టర్ అండి ఆయన, మాకు కూడా అన్ని అనారోగ్యాలు తగ్గుతున్నాయి, ఆయన మంచి మందు ఇస్తున్నారు, ఆయన హస్తవాసి మంచిది అని చెప్పి వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి కూర్చుని బాధపడి వెళ్ళారు. ఎంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి అండి. అలాంటి మనుషుల్ని పోగొట్టుకున్నాం మేము అందరం. ఇది మా దురదృష్టంగా భావిస్తున్నాం. మనుషులందరూ ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళే, కానీ 10 మందికి ఉపయోగపడే మనిషి ఉండాలి కదా. అందులోనూ చాలా చిన్న వయసు ఆయనది. కుర్రాడు ఎంతో మందికి సేవ చేస్తున్నాడు. ఫ్రీ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. సండే ఫ్రీగా పేషెంట్ని చూస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో క్లినిక్లో ఉంటారు. సండే ఫ్రీ సర్వీస్ కూడా చేస్తారు. ఎంతోమందికి మందులు ఇస్తారు. అందరూ ఎంత బాధపడుతున్నారంటే నిజంగా నేను ఆ బాధని నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను. అంత హృదయ విదారకంగా ఏడుస్తున్నారు కొంతమంది కూర్చుని ఆయన ఫోటో చూసి. అసలు కల్లో కూడా అనుకోం మనం. ఈరోజు ఇంత మంచిగా కూర్చుని మాట్లాడుతున్న మనిషి, పొద్దున చక్కగా మాట్లాడిన మనిషి మధ్యాహ్నం 4 గంటలకల్లా చనిపోతారంటే మనం ఎవరైనా తట్టుకోగలరా చెప్పండి. అందుకనే నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మనుషులందరం కూడా ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక ఎప్పటికైనా వెళ్ళిపోతాం. ఎవరు కూడా ఒకళ్ళనొకళ్ళు దూరం చేసుకోవద్దు. ప్రేమ ఆప్యాయతలతో ఉందాం. కనీసం ప్రేమ లేకపోయినా ఎలా ఉన్నావు, ఏమిటి అని పలకరించుకోవడంలో తప్పులేదు కదండి. ఈ పట్టుదలలు, కోపాలు, తాపాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు పెంచుకోవడాలు ఇంకాసేపట్లో ఏమవుతుందో మనకే తెలియదండి. ఉంటామో వెళ్ళిపోతామో తెలియదండి. ఉన్నన్నాళ్ళు కూడా చక్కగా అందరూ నలుగురితో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది కదండి. ఒక్క మాట, ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా, అంతే. అంతకుమించి ఏం మాట్లాడక్కర్లేదండి. అలా అని చెప్పే నేను నా ఆత్మబంధువు ఛానల్లో రోజు మాట్లాడదాం అందరితో అనుకున్నానండి. శ్రీకాంత్ గారు, మీరు ఎక్కడున్నా సరే మీ ఆత్మకు శాంతి కలగాలి. డాక్టర్ శ్రీకాంత్ ఆయన పేరు, హోమియోపతి డాక్టరు, రాజమండ్రి అయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కన్నీళ్లతో నా నివాళి అర్పిస్తున్నాను. నమస్తే అండి.